దత్తాత్రేయుని అవతారం గురించి ఇంకో కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒకరోజు త్రిమూర్తి భార్యలైన లక్ష్మి, సరస్వతి మరియు పార్వతిల మధ్య ఒక వివాదం జరుగుతుంది. స్త్రీలలో ఎవరు ధర్మవంతులు అనే వివాదం జరుగుతుంది. అప్పుడు నారదుడు అనసూయ స్త్రీలందరిలోనే సద్గుణ స్త్రీ అని చెప్తాడు. సతీ అనసూయను పరీక్షించడానికి త్రిదేవులు తమ భర్తలైనటువంటి త్రిమూర్తులను కోరుతారు. అత్రి మహర్షి నదిలో స్నానం ఆచరిస్తుండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ ఇంటికి యువ ఋషుల వేషంలో వెళ్ళి తాము గొప్ప దిగంబర దీక్షలో ఉన్నామని, అందువలన సతీ అనసూయ వారికి నగ్నంగా ఆహారం వడ్డించాలని కోరుతారు. అప్పుడు అనసూయాదేవి తన దివ్య దృష్టితో వచ్చిన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని తన ధర్మం తప్పకుండా అతిథి సత్కారంలో లోటు లేకుండా ఒక ఉపాయం ఆలోచించింది. కమండలంలోని నీరు వారిపై చల్లి వారిని బాలురుగా మారుస్తుంది. అతిథులని చిన్న పిల్లలుగా మార్చి వారిని తన పిల్లలుగా భావించి నగ్నంగా తల్లిపాలు తాగించి తన ధర్మం పాటిస్తుంది. నదీ స్నానానికి వెళ్ళి వచ్చిన అత్రి మహర్షుల వారు జరిగిందంతా తన దివ్య దృష్టితో తెలుసుకొని స్తోత్రాన్ని పాడతాడు. ఆ స్తోత్రానికి మెచ్చిన త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు. సంతానాపేక్షతో ఉన్న మాకు మీరే పుత్రులుగా జన్మించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరుతాడు. తద్ధాస్తు అని చెప్పి త్రిమూర్తులు అంతర్ధానమవుతారు. ఆ విధంగా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దంపతులకు జన్మిస్తాడు. మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు నీడలో కొలువై ఉంటాడు. 3 శిరస్సులు 6 చేతులు కలిగిన దత్తాత్రేయుని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక. సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి ప్రతీకగా, శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు. వేదాలు 4 కాబట్టి ఆయన చుట్టూ 4 శునకాలు మనకు కనిపిస్తాయి. శ్రీ గురు చరిత్రలో దత్తాత్రేయుని అవతారం గురించి వివరంగా లిఖించబడి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వం, దైవత్వం, ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి. దత్త జయంతిని పురస్కరించుకొని భక్తులు గురుచరిత్ర పారాయణ చేస్తారు. ఇలా చేయడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను తనకు గురువులుగా భావించాడు. అవి భూమి, జలము, వాయువు, ఆకాశం, అగ్ని, ఈ పంచభూతాలతో పాటుగా చంద్రుడు, సూర్యుడు, మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు, పావురం, కొండచిలువ, తేనెటీగ, తేనెటీగల పెంపకందారుడు, గద్ద, సముద్రం, చిమ్మట కీటకం, ఏనుగు, చేప, జింక, వేశ్య, శిశువు, కన్య, సర్పం, విలుకాడు, సాలీడు, గొంగలి పురుగు, వీటన్నింటినీ కూడా గురువుగా భావిస్తాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుని ఆలయాలు ఉన్నాయి. పిఠాపురం, శ్రీశైలం, వారణాసి, మాహూర్, నరసింహవాడి, గిరనార్, కారంజ, ఔదుంబర్, గాన్గాపూర్, కుర్వపురం మొదలైనవి ప్రముఖ దత్త క్షేత్రాలు. దత్తాత్రేయుని ఆలయాల్లో వినిపించే మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈ మంత్రం వినడం వల్ల భక్తుల హృదయాల్లో ప్రశాంతత ఆవరిస్తుంది.